హాయ్ గైస్. కొంచెం కష్టమైన పిచ్ మీద మన బ్యాటర్స్ చేతులెత్తేశారు. సెకండ్ డే ప్లే ఎండ్ అయ్యేసరికి మ్యాచ్ అడ్వాంటేజ్ పూర్తిగా ఇంగ్లాండ్ చేతిలో వెళ్ళిపోయింది. ఎయిత్ వికెట్ పార్ట్నర్షిప్ లేకపోతే మన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. ఇంకా డీటెయిల్ రిపోర్ట్లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. సెకండ్ డే ప్లే స్టార్ట్ అవ్వగానే రాబిన్సన్ మన బౌలర్ల మీద బ్యాట్తో విరుచుకుపడ్డాడు. 2-3 ఓవర్లు అయ్యేసరికి 5 బౌండరీలు కొట్టేశాడు. టెస్ట్లలో తన ఫస్ట్ హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసేసాడు. మన ఫాస్ట్ బౌలర్ షార్ట్ లెంత్ బాల్ వేస్తూ ఇంగ్లాండ్ బ్యాటర్స్కి లైఫ్ ఈజీ చేసేశారు. సిరాజ్ అయితే మరీ ఆర్డినరీగా కనిపించాడు. అతని బౌలింగ్ స్పీడ్ కూడా చాలా తగ్గిపోయింది. రవిశాస్త్రి పదే పదే కామెంటరీ బాక్స్లో అదే పాయింట్ చెప్తూ వచ్చాడు. రోహిత్ ఇంక లాభం లేదని స్పిన్నర్స్కి బౌలింగ్ ఇచ్చాడు. కుల్దీప్ బౌలింగ్లో రూట్ ఇచ్చిన క్యాచ్ వచ్చినట్టే వచ్చి రోహిత్ ముందు బౌన్స్ అయ్యింది. కానీ తర్వాత ఓవర్లో రాబిన్సన్ రివర్స్ స్వీప్కి ట్రై చేసి మనకి గిఫ్ట్ ఇచ్చాడు. జడేజా బౌలింగ్లో వచ్చిన క్యాచ్ని జ్యూరెల్ అద్భుతంగా పట్టాడు. తర్వాత అదే ఓవర్లో కొత్తగా వచ్చిన బషీర్ కూడా భారీ షాట్కి ట్రై చేసి తన వికెట్ని కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. తర్వాత వచ్చిన ఆండర్సన్ త్వరగానే జడేజా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. జడేజా మొత్తం మీద 4 వికెట్లు తీసి పిక్ ఆఫ్ ద బౌలర్స్గా నిలిచాడు. దానితో ఇంగ్లాండ్ 353 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ని ముగించింది. అప్పటికే వికెట్ స్పిన్కి మరింత అనుకూలంగా మారింది. ఆ పిచ్ పైన ఇంగ్లాండ్కి చాలా మంచి స్కోర్ వచ్చినట్టే. ఇండియా తమ ఇన్నింగ్స్ని స్లోగా స్టార్ట్ చేసింది. ఇలాంటి పిచ్ మీద స్పిన్ బాగా ఆడతాడని పేరున్న రోహిత్ను ఆండర్సన్ మంచి బాల్తో అవుట్ చేసేశాడు. వదిలేయాల్సిన బాల్ని షాట్ ఆడి స్లిప్లో ఈజీ క్యాచ్ ఇచ్చాడు రోహిత్. ఆ తర్వాత లంచ్ అయ్యే వరకు జైస్వాల్ అండ్ గిల్ ఇంకో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. లంచ్ తర్వాత బషీర్ తన స్పిన్ మ్యాజిక్ని మొదలుపెట్టాడు. కెరియర్లో రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న తను అద్భుతమైన బౌలింగ్ వేశాడు. గిల్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. రివ్యూ అడిగినా ఎంపైర్ కాల్ వల్ల గిల్ అవుట్ అవ్వక తప్పలేదు. ఆ తర్వాత పటిదార్ను కూడా లక్ ఎంపైర్ కాల్ రూపంలో కలిసి రాలేదు. టీ టైంకి ఇండియా 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. టీ తర్వాత కాసేపటికే బషీర్ వేసిన బాల్ జైస్వాల్ బ్యాట్కి ఇన్సైడ్ ఎడ్జ్కి తగిలి వికెట్స్కి తగిలింది. దాంతో డేంజరస్ జైస్వాల్ సెంచరీ కొట్టకుండానే వెనుదిరిగాడు. సర్ఫరాజ్ కూడా నిదానంగా ఆడటానికి ట్రై చేస్తూ స్లిప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత అశ్విన్ ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యి ఇండియాని మరింత కష్టంలోకి పడేశాడు. ఏ మాటకు ఆ మాట, ఇంగ్లాండ్ బౌలర్స్ మంచి బౌలింగ్కి తోడు బెన్ స్టోక్స్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్తో సూపర్ క్యాప్టెన్సీ చేస్తూ మన వాళ్ళకి ఈజీ రన్స్ అస్సలు ఇవ్వకుండా చేశాడు. 177 పరుగులకి 7 వికెట్లు కోల్పోయిన ఇండియాని జోరెల్ మరియు కుల్దీప్ తమ బ్యాటింగ్తో కాపాడారు. 18 ఓవర్లు బ్యాటింగ్ చేసి 42 పరుగులు పార్ట్నర్షిప్ సాధించి స్టంప్స్ టైంకి వికెట్ పడకుండా ఆపారు. డే ఎండ్ అయ్యేసరికి ఇండియా 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కానీ ఇంకా 134 పరుగులు వెనకబడి ఉన్నాం. మూడో రోజు ఎంతవరకు ఇంగ్లాండ్ లీడ్ని తగ్గిస్తారో చూడాలి. వికెట్ చాలా కష్టంగా ఉంది. బ్యాటింగ్ చేయడం పోను ఇంకా కష్టం అవుతుంది. చూడాలి ఇండియా ఎంతవరకు రన్స్ సాధించి ఆ తర్వాత ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎంతవరకు నిలవరిస్తుందో. ఏదైనా మనం తీసుకున్న గొయ్యిలో మనమే పడినట్టు కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే. మరీ స్పిన్ పిచ్ని తయారు చేశాం. టాస్ ఓడిపోవడంతో ఆ స్పిన్ పిచ్ ఉచ్చు మనకే బిగుసుకుంది. ఇండియా ఇక్కడి నుంచి ఎలా ఆడుతుందో వేచి చూద్దాం. మూడవ రోజు రిపోర్టుతో మళ్ళీ కలుద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.